హాయ్ అండి. మనం గత వీడియోలో అచ్చే శిక్షణకి విశేషతాయే మరి యోకం తథా సింప్సన్ చెప్పినటువంటి అచ్చే శిక్షణకి ఆధారభూతి సిద్ధాంతం 15 ఉంటాయని చెప్పి అనుకున్నాం. ఆ 15 ఏంటనేది మనం వరుసగా నేర్చుకున్నామా. ఈరోజు క్లాసులో మనం ఒక్కొక్క సైడ్ ఎడిటింగ్ గురించి తెలుసుకుందామా. అందులో మొట్టమొదటిది ఏంటి అంటే सीखने में पथ प्रदर्शन की योग्यता सीखने में पथ प्रदर्शन की योग्यता देता है. అచ్చా శిక్షణ అనేది నేర్చుకోవడానికి ఒక మార్గదర్శకంగా ఉంటుంది. మంచి టీచింగ్ అనేది నేర్చుకోవడానికి ఒక మార్గాన్ని చూపిస్తుంది. అయితే सीखना అంటే అర్థం ఏంటి? అంటే अधिक से अधिक ज्ञान प्रदान करना ज्ञान प्रदान करना इसका मुख्य उद्देश्य नहीं है. అంటే నేర్చుకోవడం అంటే అర్థం ఏంటి? పిల్లవాడికి జ్ఞానాన్ని ఇవ్వడం కాదండి. జ్ఞానాన్ని ఇవ్వడమో లేదంటే దూషిత వ్యవహార సే దమనకరణ దూషిత వ్యవహారం అంటే తప్పుడు వ్యవహారం చేయడంతో మనం దూషిత వ్యవహారకో దమనకరణ వ్యవహారకో దమనకరణ ఏ మంచి టీచింగ్ అనిపించుకోవాలంటే జ్ఞానాన్ని ఇస్తే సరిపోదండి. లేదా దూషిత వ్యవహారం అంటే వాడు చెడు ప్రవర్తన ఉందనుకోండి, దాన్ని అణచివేస్తే అది మంచి టీచింగ్ అయిపోదండి. అలాగనే అనుచిత కార్యకరణేసే రోకన తప్పుడు పనులు చేయకుండా ఉండడం అనేది అనుచిత కార్యకరణేసే రోకన యా మరి అచ్చా శిక్షణ నహీ कहलाता है. ఆ విధంగా చేస్తే అది మంచి టీచింగ్ అవదండి. మరి మంచి టీచింగ్ అంటే ఏంటి? మరి अच्छा शिक्षण बालकों को एक పద ప్రదర్శన యా నిర్దేశన करता है. ఒక పథ నిర్దేశన అనేది చేస్తుందండి. మరి ఏక పథ నిర్దేశనకి ఓర్ అగ్రసర్ కర్తీ హై. ఒక మార్గదర్శకం అంటే ఒక దారి వేస్తుందండి. ఐసే మార్గ పర్ అగ్రసర్ హోనేకి ప్రేరణ దేతా హై. అంటే మంచి టీచింగ్ అంటే జ్ఞానాన్ని ఇవ్వడం కాదు, దూషిత వ్యవహారం నుండి ఆపడం కాదు, లేదా అనుచిత కార్యాలు చేయకుండా ఆపడం కాదండి. అది మంచి టీచింగ్ అవదండి. మరి మంచి టీచింగ్ అంటే అర్థమేంటంటే బాలకోं को पथ निर्देशन करते हुए उस मार्ग की ओर अग्रसर करना है. ఆ మార్గం వైపు వెళ్ళడం. ఆ మార్గం వైపు వెళ్ళినట్లయితే ఆటోమేటిక్‌గా उस मार्ग पर चलकर बालक अपने व्यक्तित्व का विकास करना మరి अपने వ్యక్తిత్వ का विकास कर सकता है. అంతే కదా. ఒక మంచి మార్గం అనేది నేర్పించామనుకోండి, అప్పుడు ఆటోమేటిక్‌గా వాడి తాలూకా వ్యక్తిత్వాన్ని వికాసం చేసుకోగలుగుతాడు. వహీ అచ్చా శిక్షణ कहलाता है. అదే మంచి టీచింగ్ అవుతుందండి. మరి ఇస్కే సంబంధమే అయితే మంచి పథ నిర్దేశన లేదా పథ ప్రదర్శన అనేది ఏ ఏ అంశాల్లో చేస్తుంది? మంచి టీచింగ్ అనేది ఏ ఏ అంశాల్లో మరి పథ నిర్దేశం చేస్తుంది అంటే बालकों को सीखने के लिए प्रेरणा देता है. सीखने के लिए प्रोत्साहन देना, सीखने के लिए प्रोत्साहन देता है. नेक्स्ट అలాగే नवीन ज्ञान లేదా नई ज्ञान प्राप्त करने के लिए प्रोत्साहन देता है. నెక్స్ట్ నవీన అనుసంధాన్ కొత్త కొత్త రీసెర్చ్లు చేయడానికి అనుసంధాన్ నయే జ్ఞాన్ లేదా నవీన అనుసంధాన్ ప్రస్తుత కర్తా హై. పిల్లవాడికి కొత్త కొత్త రీసెర్చ్లు చేయడానికి ప్రెజెంటేషన్ అనేది చేస్తుంది. బాలక్ కే సామనే నవీన అనుసంధానం కో ప్రస్తుత కర్నా చాహియే. నెక్స్ట్ అలాగే अपने ज्ञान को తన జ్ఞానాన్ని మూల్యాంకన करने में सहायता देता है. తన జ్ఞానం ఏదైతే నేర్చుకున్నాడో తనని తాను మూల్యాంకన अपने आप को లేదా छात्र अपने को मूल्यांकन करने में सहायता देता है. మరి మూల్యాంకన చేయడంలో వాడికి మూల్యాంకనం చేయడంలో సహకరిస్తుందండి. అలాగే కార్యకరణమే సహాయత దేతా హై. ఏవైనా పని చేయడంలో కార్యకరణమే సహాయత దేతా హై. సహాయత దేతా హై. ఓకేనమ్మా. ఇవన్నీ చేస్తే सीखने के लिए प्रोत्साहन करना, नई ज्ञान प्राप्त करने के लिए प्रोत्साहन देना, नवीन अनुसंधान को प्रस्तुत करना, మూల్యాంకన करने के लिए అంటే పిల్లవాడు తనని తాను మూల్యాంకనం చేయడంలో సహకరించడం, అలాగే వాడు ఏ పని చేసినా దానికి సహకరించడం అనేది
మరి మంచి టీచింగ్ అనిపించుకుంటుంది. ఓకేనా? కాబట్టి వాడంతట వాడు నేర్చుకోగలుగుతాడు, వాడంతట వాడు మూల్యాంకనం చేసుకోగలుగుతాడు, కొత్త జ్ఞానాన్ని వాడే పొందగలుగుతాడు. అది మంచి టీచింగ్ అవుతుంది. అంతేగాని ఏదో పాఠం చెప్పాము, జ్ఞానం ఇచ్చాము, లేదా దూషిత వ్యవహార్ లేదా అనుచిత వ్యవహార్ అనేది కాదండి. ఇప్పుడు మీరు క్లాస్ వింటున్నారు. ఈ క్లాసులో మీకు ఏం రావాలి అంటే నేను నాకున్న సబ్జెక్ట్‌ని మీకు జ్ఞానాన్ని ఇవ్వడం కాదండి. ఏ విధంగా చదవాలనేది చెప్పడం, ఒక డైరెక్షన్ ఇవ్వడం. క్లాస్ అంటే ఏంటి? ఒక నిర్దేశన ఇవ్వడం, ఒక గైడెన్స్ ఇవ్వడం. అదే మంచి గైడెన్స్ అవుతుంది, లేదా మంచి టీచింగ్ అవుతుందండి. దీనివల్ల మీకు అర్థం అవ్వాలి. ఓహ్! ఇక్కడ బిట్ ఈ విధంగా వస్తుంది. దీన్ని ఇలా చదువుకోవాలి, ఈ లెసన్‌ని ఇలా చదువుకుంటే బావుంటుందని మీకు గైడెన్స్ ఇవ్వాలి తప్ప, నేను ఏవో కొన్ని పాయింట్స్ చెప్పేసి ఇవే చదువుకోండి, ఇందులోనే వస్తాయి, లేపోతే దీన్ని చదివితే సరిపోతుంది అని చెప్పడం కరెక్ట్ కాదు. అంటే అది రాంగ్ గైడెన్స్ అవుతుంది. కాబట్టి గైడెన్స్ కరెక్ట్‌గా ఇవ్వడం. దాన్నే మనం మంచి టీచింగ్ అని అంటాం. ఓకేనమ్మా? కాబట్టి ఇది మంచి టీచింగ్ తాలూకా లక్షణం. అందుకని ఏమంటాడంటే యోకం తథా సింప్సన్ ఏమన్నాడంటే अच्छे शिक्षण का महत्वपूर्ण उद्देश्य है। महत्वपूर्ण उद्देश्य क्या है అంటే ప్రముఖ ఉద్దేశం है బాలకోं की पथ प्रदर्शन की योग्यता करना, योग्यता देना, పిల్లవాళ్ళు నేర్చుకోవడానికి ఒక మార్గదర్శకాన్ని ఇవ్వడం. మరి దీన్ని ఏక प्रमुख उद्देश्य है, प्रमुख उद्देश्य है, దీని తాలూకు ఉద్దేశం महत्वपूर्ण उद्देश्य है. ఓకేనా? ప్రముఖ ఉద్దేశం హై అని చెప్పి అంటాడమ్మా. ఓకేనా? ఇది మొట్టమొదటిది. లేకపోతే రెండోది చూద్దామమ్మా. రెండోది ఏంటి? దయా వ సహానుభూతిపూర్ణ ఉదాహరణ. అచ్చా శిక్షణ్ దయా వ సహానుభూతిపూర్ణ ఉదాహరణ. మరి దయా వ సహానుభూతిపూర్ణ అంటే దయా లేదా సహానుభూతి ఇన్ గుణంకే అభావమై, ఈ గుణాలను అనేవి లేకపోతే మరి జ్ఞానం పరంగా వాడు ఎంత తెలివైన వాడైనా, టీచరు ఎంత గొప్పవాడైనా, మరి కక్ష అంటే తరగతి గది అనేది మరి ఎలా ఉంటుంది అంటే సఫలత కక్ష మే సఫలత నహీ ప్రాప్తి కర్ పాతా హై. అంటే టీచర్ ఎంత గొప్పవాడైనా అయ్యి ఉండొచ్చు, ఎంత జ్ఞానవంతుడైనా అయ్యి ఉండొచ్చు, కానీ బాలకోంకి బాలకోంకే ప్రతి దయా వ సహానుభూతి అంటే బాలకోంకి ప్రతి అంటే పిల్లవాడి పట్ల అని కాదండి. అక్కడ బాలకోంకి రుచియోం, బాలకోంకి రుచియోం और आवश्यकताओं, చూడండి, बालकों की रुचियों और आवश्यकताओं के प्रति दया व सहानुभूति के अभाव में మరి కక్షా కా వాతావరణ సఫలత నహీ ప్రాప్త కర్ పాతా హై. ఇది ఎవరు చెప్పారమ్మా? యోకం తథా సింప్సన్. యోకం తథా సింప్సన్ ఏం చెప్పాడా అంటే మరి ఇందాక చెప్పుకున్నాం సీఖనే మే ప్రథమ పథ ప్రదర్శనకి కరణ ముఖ్య కార్య హై, అది ముఖ్యమైన కార్యం. ఆ ముఖ్య కార్యతో పాటుగా దయా వ సహానుభూతి కా గుణ్ హోనా చాహియే. దయా వ సహానుభూతి అనే గుణం అనేది ఉండాలి. ఇన్ గుణంకే అభావమే, యోకం తథా సింప్సన్ ఏమన్నాడంటే ఇన్ గుణంకే అభావమే అంటే ఏ గుణాలండి? దయా వ సహానుభూతి అనే గుణాలు ఉండాలి. దేని పట్ల ఉండాలి? బాలకోంకి రుచియో और बालकों की आवश्यकताओं के प्रति दया व सहानुभूति गुणों के अभाव में कक्ष वातावरण सफलता नहीं कर पाता है. कक्ष वातावरण అనేది ऐसे वातावरण में शिक्षण असंभव होता है అని అంటాడు. ఓకేనమ్మా? వాడు ఇచ్చిన స్టేట్మెంటు रुचियों और आवश्यकताओं के प्रति दया व सहानुभूति के अभाव में कक्षा शिक्षण असंभव होता है. ఓకేనమ్మా? తరగతి గది టీచింగ్ అనేది మరి అంత సక్సెస్ఫుల్గా జరగదు. ఏ గుణాలు ఉండాలి? దయా వ సహానుభూతి. అందుకని ఏమంటాడంటే మరి ప్రత్యేక అంటే మంచి టీచింగ్ అనే దానికి తప్పనిసరిగా ఉండాల్సింది ఏంటంటే పరమావశ్యక్ హై. దీన్ని ఏమన్నాడమ్మా? పరమావశ్యక్ హై. దయా వ సహానుభూతి परम आवश्यक है. इंदाकला मुख्य कार्य क्या है అంటే सीखने में पथ प्रदर्शन करना. परमावश्यक क्या है అంటే अच्छे शिक्षण के लिए परमावश्यक क्या है అంటే దయా వ సహానుభూతిపూర్ణ హోనా. ఓకేనమ్మా? అర్థమైంది కదా? నెక్స్ట్ దానికి వెళ్దామా. సహయోగి కార్య ఉదాహరణ.
మరి अच्छा शिक्षण अध्यापक और छात्रों के बीच की सहयोगी कार्य होता है అంటే టీచర్కి స్టూడెంట్కి మధ్య సహయోగి కోఆపరేటివ్గా జరగాలండి. మరి దానికోసం ఏం చేయాలి అంటే పిల్లవాడితో ఎక్కువగా ర్యాపో మెయింటైన్ చేయాలంటే సర్కిల్ చేయించాలి, వాద్ వివాద్ చేయించాలి, వాద్ వివాదాలు చేయించాలి పిల్లవాడికి. నెక్స్ట్ అలాగే ప్రశ్నలు అడగడం ఇలాంటివన్నీ చేయించడం వలన మరి बालकों से संपर्क स्थापित किया जा सकता है और सहयोग छात्रों से ले सकता है. పిల్లవాడితో కోఆపరేషన్ తీసుకుంటూ మనం టీచింగ్ అనేది ముందుకి వెళ్తా అండి. కాబట్టి ఏక నియోజనకే రూపమే అంటే ఒక ప్లాన్డ్గా టీచర్ అనేవాడు సర్కిల్ చేయించడం, వాద వివాదాలు చేయించడం, ప్రశ్నలు అడగడం ఇవన్నీ చేయించడం వల్ల ఏమవుతుందంటే పిల్లవాడికి అలాగే టీచర్కి మధ్య ర్యాపో పెరుగుతుంది. ఆటోమేటిక్గా వాడు కూడా మనకి కోఆపరేట్ చేస్తుంటాడు. సహయోగి కార్య హై, కోఆపరేటివ్గా వెళ్తాడండి. కాబట్టి సహయోగి కార్య హోతా హై. ఓకేనమ్మా. మరి ఆ విధంగా లేకపోతే సహయోగి కా అభావమే ఇది కానీ లేదనుకోండి, ఐసా నా హోనే పర్ అలా కానీ జరగకపోతే టీచర్కి స్టూడెంట్కి మధ్య కోఆపరేషన్ అనేది లేదనుకోండి, కక్షా కా వాతావరణ సజగత और సజీవత నా హోతా హై, అభావ్ హోతా హై. ఆ తరగతి గదిలోని సజీవత అనేది ఉండదండి. ఓకేనా. కాబట్టి సహయోగి కార్య హోతా హై, అచ్చా శిక్షణ సహయోగి కార్య హోతా హై అని అంటాడు. ఇకపోతే సుజావాత్మక హోతా హై. అచ్చా శిక్షణ కా ఆధార హై సుజావ్. దీనికి ఆధారం ఏంటి అంటే అండి, మంచి టీచింగ్కి ఆధారం ఏంటి అంటే సుజావ్ అండి. నాకి ఆదేశ్ అండి. కాబట్టి ఇది అడుగుతాడు, అచ్చా శిక్షణ కా ఆధార్ క్యా అంటే సుజావ్, నాకి ఆదేశం కాదండి. ఒక పిల్లవాడికి ఎప్పుడైనా సలహా ఇచ్చే విధంగా ఉండాలి తప్ప ఆదేశించే విధంగా చెప్తే వాడు చేయడండి. ఎప్పుడైనా సలహా ఇచ్చే విధంగా రాయ్ నువ్వు నోట్స్ రాయు అని మనం ఆదేశించకూడదండి. నువ్వు రాస్తే నీకు మంచి మార్కులు వస్తాయి అని మనం ఒక సలహా ఇచ్చే విధంగా ఉంటే ఆటోమేటిక్గా పిల్లవాడు ఈజీగా నేర్చుకుంటాడండి. కాబట్టి అచ్చా శిక్షణ సుజావ అంటే అచ్చే శిక్షణ కా ఆధార హై సుజావ్ హై, నాకి ఆదేశ్ హై. మీరు దీనికి సంబంధించి యోకం తథా సింప్సన్ ఈయనే చెప్తున్నాడని. యోకం తథా సింప్సన్ అనేవాడు ఏమంటున్నాడంటే మరి అచ్చా శిక్షణ మరి ఆదేశ్కే బజాయ్, ఆదేశని కాకుండా ఆదేశ్కే బజాయ్ సుజావ్కే ఆధార్ పర్ ఆగే చల్తా హై. మరి ఆదేశ్కే బజాయ్ సుజావ్కే ఆధార్ పర్ ఆగే చల్తా హై, అది ముందుకు వెళ్తుంది అని అంటాడండి. ఓకేనా అండి. ఏదండి టీచింగ్, మంచి టీచింగ్ అనేది ముందుకు వెళ్ళాలంటే సుజావాత్మకంగానే ఉండాలి. అచ్చా శిక్షణ సుజావాత్మక హోతా హై. ఎవరు చెప్పారమ్మా? యోకం తథా సింప్సన్ ఏమన్నాడంటే మరి అచ్చా శిక్షణ ఆదేశ్కే బజాయ్ సుజావాత్మక హోతా హై లేదా ఆదేశ్కే బజాయ్ సుజావ్కే ఆధార్ పర్ ఆగే చల్తా హై. ఎవరు చెప్పారమ్మా? యోకం తథా సింప్సన్. ఇకపోతే ఐదోది జనతాంత్రీయ హోతా హై. అచ్చా శిక్షణ జనతాంత్రీయ హోతా హై. జనతాంత్రీయ అని అంటే అర్థం ఏంటి అంటే అందరికీ సమాన భావం. అంటే अध्यापक यह इस बात को ध्यान में रखना चाहिए कि सब छात्रों को एक रूप में मान्यता देना चाहिए. అందరికీ సమాన గౌరవం ఇవ్వాలి. అంటే अध्यापक यह ध्यान में रखना चाहिए कि कक्षा के सभी छात्रों का समान अधिकार है, सभी को समान सम्मान है. అంటే పిల్లవాళ్ళందరికీ సమాన అధికారం ఉందని టీచరు అది గుర్తుంచుకోవాలి. సమాన అధికారం ఉందని పిల్లలందరినీ సభీకో ఏక సమాన రూపసే సమ్మాన్ కర్నా చాహియే, అందరినీ సమానంగా గౌరవించాలి. అలాగే సామాజిక అధికారం ఉంది, వాడికి సామాజిక అధికారం, అందరూ సామాజిక సమానత అనే భావము మొట్టమొదట టీచర్లో ఉండాలండి. అది టీచర్ తాలూకా మైండ్లో ఉండాలండి. పిల్లలందరూ సమానమే అన్న భావం ఉండాలి. అలా కాకుండా ఎవడైతే బాగా చదువుతాడో వాడికి మాత్రమే చెప్పి చదువు రాని వాడికి లేదంటే
లేదా పేద పిల్లవాడు ఎవరైతే ఉన్నాడో వాడిని వదిలేసాం అనుకోండి, మరి వాడికి అక్కడ సమన్యాయం అనేది జరగదు. అక్కడ మంచి టీచింగ్ అవ్వదండి. కాబట్టి ఊంచి నీచ్, పేదవాడు ధనికుడు, పేదవాడు లేదా ఉన్నత వర్గం వాడు లేదా తక్కువ వర్గం వాడు అనే భేదభావం లేకుండా ఎప్పుడైతే కక్షాక వాతావరణ్ ఐసా హోతా హై, తరగతి గది వాతావరణం అట్లా ఉంటుందో అప్పుడు పిల్లవాడు దాని ఫలితంగా పరిణామ స్వరూప్, దాని ఫలితంగా పిల్లవాడు ఏం చేస్తాడంటే अपने कर्तव्यों का पालन करता है, अपने కర్తవ్యం కా పాలన కర్తా హై, తన కర్తవ్యాలను పాటిస్తాడని. అలాగే దూసరోంకి అధికారంకు, ఇతరుల తాలూకు అధికారాలను కూడా సమ్మాన్ దేతా హై, గౌరవిస్తాడు. వాడి వాడి కర్తవ్యాలను పాటిస్తాడు, ఇతరుల తాలూకు అధికారాలు ఏవైతే ఉన్నాయో ఆ అధికారాలను కూడా గౌరవిస్తాడు. ఇప్పుడు జనతాంత్రీ హోతా హై తో, जनतांत्रिक होता है तो बालक अपने कर्तव्यों को पालन करता है और दूसरों के अधिकारों को सम्मान देता है. అందుకనే అచ్చా శిక్షణ్ జనతాంత్రిక హోతా హై, మంచి టీచింగ్ అనేది జనతాంత్రికంగా ఉంటుంది, అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుంది. పేద ధనిక అనే భేదభావం లేకుండా సమాన అధికారాలు, సమాన నియమాలు, సమాన సామాజిక సమానత అనే భావం అనేది ఉన్నట్లయితే ఆటోమేటిక్గా परिणाम स्वरूप बालकों में मरी अपने कर्तव्यों को पालन करने की और दूसरों के अधिकारों को सम्मान देने की भावना बढ़ता है అని చెప్పంటాం. ఓకేనా? తర్వాత అమ్మ ప్రేరణదాయక होता है, మరి మంచి టీచింగ్ అనేది ప్రేరణ దేతా హై, సీఖనే के लिए ప్రేరణ దేతా హై. అంతే కదమ్మా, మంచి టీచింగ్ అనేది నేర్చుకోవడానికి మోటివేషన్ అనేది ఇస్తుంది. మరి మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి టీచర్, మరి మంచి వ్యక్తిత్వం ఆ మోటివేషన్ ఇవ్వాలి అంటే టీచరు మంచి వ్యక్తిత్వం కలిగి ఉండాలి. ప్రేరణదాయక వ్యక్తిత్వకే కారణ్, శిక్షకమే టీచర్లో ప్రేరణదాయక వ్యక్తిత్వ, ప్రేరణదాయక వ్యక్తిత్వకే కారణ్. చూడండి, టీచర్లో అంటే యాక్చువల్గా టీచింగ్ అనేది మంచి టీచింగ్ అనేది ప్రేరణదాయక होता है, सीखने के लिए प्रेरणा देता है. మరి శిక్షకమే ప్రేరణదాయక వ్యక్తిత్వం. ఒక టీచర్ ఉన్నాడు అనుకోండి, ఆ టీచర్ అనేది అతని తాలూకా వ్యక్తిత్వం ఎట్లా ఉండాలి అంటే ఛాత్రోం పర్ ప్రభావ్ పడే, అతని తాలూకా వ్యక్తిత్వం అనేది పిల్లల్ని మోటివేట్ చేసే విధంగా ఉండాలి, పిల్లవాడి మీద ప్రభావితం చూపించాలి కదమ్మా. అందుకనే ప్రేరణదాయక వ్యక్తిత్వకే కారణ్, మరి వ్యక్తిత్వకే ద్వారా అపనే ఛాత్రోం పర్ ప్రభావ పడే, తన పిల్లల మీద ప్రభావాన్ని చూపించే విధంగా ఉండాలి అని చెప్పంటాడు. మరి దీనికి సంబంధించి యోకం తథా సింప్సన్ అనేవాడు ఏమంటున్నాడో చూద్దామా. योग्य शिक्षक के प्रेरणादायक व्यक्तित्व, योग्य शिक्षक के प्रेरणादायक व्यक्तित्व के अभाव में, ఈ ప్రేరణదాయక వ్యక్తిత్వం అనేది అభావం అంటే ఏంటంటే లేకపోవడం వలన శిక్ష అంటే బచ్పన్కి శిక్షామే శీఘ్ర अव्यवस्थित और प्रभावहीन होता है, ఏం లేదమ్మా. మరి టీచరులో ఒక మంచి వ్యక్తిత్వం ఉండాలి. ఆయన వ్యక్తిత్వం ఎలా ఉండాలి? పిల్లవాడికి మోటివేషన్గా ఉండాలి. ప్రేరణదాయక వ్యక్తిత్వం హోని చాహియే. యది ప్రేరణదాయక వ్యక్తిత్వకే అభావమే, ఒకవేళ టీచర్లో కానీ ఆ గుణం అనేది లేదనుకోండి, ఆ వ్యక్తిత్వం అనేది లేదనుకోండి, మంచి వ్యక్తిత్వం లేదనుకోండి, కక్షాకా వాతావరణం అంటే చిన్నపిల్లల క్లాస్ కాబట్టి బచ్పన్కా శిక్షామే చిన్నతనం అంటే బచ్పన్కి శిక్షామే శీఘ్రహి అవ్యవస్థిత, వెంటనే అక్కడ అవ్యవస్థిత అస్తవ్యస్తంగా తయారైపోతుంది, అలాగే ప్రభావహీనంగా తయారవుతుంది అని అంటాడు. ఎవరు చెప్పారమ్మా? యోకం తథా సింప్సన్. ఆయన చెప్పిన మొత్తం పరిభాషను మనం చూద్దాండి. మరి శిక్షకమే ప్రేరణదాయక వ్యక్తిత్వకే అభావమే, టీచర్లో ప్రేరణదాయక వ్యక్తిత్వం అనేది లేకపోతే బచ్పన్కి శిక్షామే अव्यवस्थित, शीघ्र ही अव्यवस्थित और प्रभावहीन हो जाता है. ఓకేనమ్మా? ఇదమ్మా
ఈ విధంగా మనం అచ్చా శిక్షణ ప్రేరణదాయక్ होता है ఏంటమ్మా ఒకసారి చూడండి. सीखने में पथ प्रदर्शन की योग्यता देता है, రెండవది దయా व सहानुभूति पूर्ण होता है, మూడవది सहयोगी कार्य होता है, सुझावात्मक होता है, जनतांत्रिक होता है, ప్రేరణదాయక్ ప్రేరణదాయక్ होता है. ఓకేనమ్మా. ఇవి మరి మిగతా రిమైనింగ్ విశేషణాల గురించి నెక్స్ట్ క్లాస్లో చూద్దామమ్మా. ఓకేనా. థ్యాంక్ యూ.